హాయ్ అండి. అందరూ నమస్కారం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ రొటీన్ లైఫ్ 66. చాలా రోజుల తర్వాత మీ ముందుకొచ్చానండి. నేను వీడియోస్ తీయకపోవడం కారణం ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యానర్‌లో మీరందరూ చూసారు. నా స్టడీ టేబుల్ మీ అందరికి నేను చూపిస్తానని. నేను 10థ్ చదువుతున్నానని మీ అందరికీ తెలుసు. నా యొక్క స్టడీ టేబుల్ ఎలా ఉంటదనేది కూడా చూపిస్తాను. చాలా సింపుల్‌గా ఉంటది. అంతకు మించి ఏమీ లేదు. నేను ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు తీయలేదంటే నా మొబైల్ రిపేర్ అయిందండి. సడెన్‌గా స్క్రీన్ ఆఫ్ అయిపోయిందనమాట. ఫస్ట్ ఛానెల్ ఉన్నప్పుడేమో గూగుల్ అకౌంట్ పోయింది. ఇప్పుడేమో స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. అందువల్ల అక్టోబర్‌లో పోయింది. ఇది ఇప్పుడు డిసెంబర్‌లో రిపేర్ చేపించుకొని ఇప్పుడొచ్చింది నా మొబైల్. అందుకే ఫస్ట్ వీడియో మళ్ళీ వచ్చిన తర్వాత ఆ స్టడీ టేబుల్ చూపిద్దామని మీ అందరికి చూపిస్తున్నాననమాట. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే బ్యాక్ కెమెరా కూడా పోయిందండి. ఇంకో కొత్త మొబైల్ తీసేసుకోవాల్సిందే. ఈ మొబైల్ దగ్గర నేను ఇంక వీడియోస్ తీయలేను. సో ఇంకెందుకు ఆలస్యం, నా స్టడీ టేబుల్ అయితే చూసేద్దామా? వీడియో కొంచెం అంత బాగా రాదు. ఎందుకంటే నా బ్యాక్ కెమెరా పోయింది కాబట్టి ఫ్రంట్ కెమెరాతోటి నేను ఇప్పుడు కవర్ చేసుకోవాలి కాబట్టి మీ అందరికి నేను అలాగే కవర్ చేసుకొని చూపిస్తాను. సరేనా అండి? ఫస్ట్ అయితే ఒక లుక్ చూడండి ఎలా ఉందన్నదాన్ని. నా టేబుల్ చాలా సింపుల్‌గా ఉంటది. చూసారు కదా! ఆ లైట్ వచ్చేసి నేను సెపరేట్‌గా ఏం కొనలేదు. అది రింగ్ లైటే అండి. ఆ స్టాండ్ ఇప్పుడు నేను తీసేయాలి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఇలా పెట్టుకున్నానన్నది. సో, ఆ లైట్ ఇప్పుడు నేను తీసేసి చూపిస్తానండి. ఒక్కొక్కసారి దగ్గరికెళ్ళి చూపిస్తాను ఆగండి. ఏమీ ఉండదండి. మీ అందరికి ఇవి తెలిసినవే. బుక్సు, బ్యాగు, పెన్స్ పెట్టుకోవడానికి. అంతకు మించి ఎక్కువేమి ఉండదు. ఇవొచ్చేసి పెన్స్ పెట్టుకోవడానికండి. 2 గ్లాసెస్ తీసుకున్నా నేను. సెపరేట్‌గా ఏమి కొనుక్కోలేదనమాట. 2 గ్లాసెస్ అయితే తీసుకొని అలా పెన్స్ అయితే పెట్టుకున్నాను. ఇందులో రాసే పెన్నుల కన్నా రాయని పెన్నులే ఎక్కువుంటాయనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ ప్లాంట్ అండి. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. లోపల పెట్టుకోవాలనుకున్నాను. కానీ ఇది ప్లాస్టిక్ ఇంకా బెంచ్ మీద కవర్ చేశాను. ఆ బాధతోటి మనీ ప్లాంటు పైనుంటే దాని మొక్క ఇరగ్గొట్టేసుకొచ్చి మట్టితో పెట్టడం కన్నా వాటర్‌లో పెడదాం అని చెప్పేసి నేను ఇంకా తీసుకొని వచ్చాననమాట. ఇది ఆల్కహాల్‌ది గ్లాసు. దానిలో వాటర్ పోసేసి ఇంకా మొక్క కొమ్మలు పెట్టాను. అది ఇంక ఇలాగే ఉంది. 1 మంత్ నుంచి ఇంతే ఉంది. అలాగే ఉంటుంది. ఇవి వచ్చేసి గ్లాసెస్ అండి. గ్లాసెస్ మీద నేను నేమ్ రాశాననమాట. ఇది గ్రీన్‌ది. ఇది ఆరెంజ్ అనమాట. నాకు వీడియోస్ తీసుకోవడం కూడా కుదరట్లేదు. ఫ్రంట్ కెమెరా అయిపోయింది. బాగా రావట్లేదు. ఇవి వచ్చేసి నేమ్స్. థర్మాకోల్ మీద నేమ్స్ రాసి నేను ఇంకా అలా పెట్టేసున్నాను. ఇదిగోండి. ఇవి నా బుక్స్ అండి. కొన్ని బుక్స్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేసేవి మాత్రమే ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకా సెల్ఫ్ నిండా బుక్స్ ఉన్నాయి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది లాంగ్ అయిపోద్ది వీడియో. ఎవ్రీ డే నేను స్కూల్‌కెళ్ళి వచ్చిన తర్వాత బ్యాగ్ ఇంక ఇక్కడ పెట్టేసుకుంటాననమాట టేబుల్ మీద. పెట్టేసుకున్న తర్వాత నైట్ 7:00 కూర్చుంటాను టేబుల్ దగ్గర. ఈ లైట్ మీ అందరికీ తెలిసిందే రింగ్ లైట్ అనమాట. ఇంకా సెట్ చేసేసాను. నాకు వీడియోస్ తీసుకునేటప్పుడు మాత్రం తీస్తాను. లైట్ ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను. ఇంక ఈ లైటింగ్ వస్తదనమాట. అదిగోండి. ఇదొచ్చేసి నార్మల్ షీట్ అండి. నాకు క్రాఫ్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. క్రాఫ్ట్ చేసేటప్పుడు ఈ షీట్స్ నేను తీసుకున్నాను. ఈ షీట్ ఏంటంటే ఇంక ఇలా పెట్టేసి నేమ్స్ రాసుకున్నాను. కనిపించట్లేదు నాకు కూడా. ఇది నా నేమ్, ఇది మా చెల్లి నేమ్, ఇది ఇంకో చెల్లి నేము. చూసుకోండి కావాలంటే. నాకు అస్సలు కుదరట్లేదండి వీడియోస్ తీసుకోవడానికి. ఇంతే అనమాట. నా స్టడీ టేబుల్ అసలు ఏమీ ఉండవు. చాలా సింపుల్‌గా ఉంటది. ఇంకా ఈ టేబుల్ వచ్చేసి డైనింగ్ టేబుల్ అనమాట. ఇది మాకు డైనింగ్ ఏరియా లేదని చెప్పేసి ఇంకా నా రూమ్‌లో పెట్టేసారు ఈ టేబులు. ఈ టేబుల్ నా రూమ్‌లోకి రావడం వల్ల నేను ఇంకా స్టడీ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకు ఖాళీగా ఉంచుకోవడం అని చెప్పి స్టడీ టేబుల్ లాగా యూజ్ చేస్తాననమాట.
ఈ ప్లేస్‌లో నేను చైర్ అనేది పెట్టుకుంటాను. ఇగోండి ఇటు సైడ్స్ ఉన్నాయి చైర్స్ చూడండి. కదా! ఆ చైర్ ఇక్కడ పెట్టుకొని అప్పుడు సిట్టింగ్ అనమాట. ఇది నా సిట్టింగ్ ప్లేసు. ఇక్కడ కూర్చొని ఇక్కడ పెట్టుకుంటా బుక్స్ అన్నీ. ఇక్కడ పెట్టుకొని మొత్తం అంతా రాసుకుంటాననమాట. అక్కడ గ్లాస్ మీద నేమ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఆ నేమ్స్ వచ్చేసి ఎవరియో కాదండి. మా సిస్టర్ నేమ్స్. నా నేము అదే మాత్రమే. అంతకుమించి ఎక్కువ ఏమి ఉండదు. ఇదిగోండి. ఇక్కడ మీకు రీడ్, రైట్, రివిజన్ అని కనిపిస్తుంది కదా! ఇది అసలు ఎందుకు రాసానంటే, మా సార్ వచ్చేసి ఆ 3 రాసుకోండి అని చెప్పారనమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ఫస్ట్ చదువుకోవాలి. నెక్స్ట్ రైటింగ్ చేయాలి, రాసుకోవాలి. తర్వాత రివిజన్. చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోవాలనమాట. మేమిప్పుడు 10th కాబట్టి మీరందరూ అనుకోవచ్చు 10th ఏంటి వీడియోస్ తీస్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ నేను చదువుకుంటేనే అప్పుడప్పుడు వీడియోస్ తీస్తాననమాట. నేను ఎక్కువగా వీడియోస్ తీయను. మీకే తెలుసు నాది అంత పెద్ద ఛానల్ కూడా కాదు. ఆ 3 చూసినప్పుడల్లా నాకు ఒక మోటివేషన్ అనేది కలుగుద్దనమాట. నేను ఎప్పుడంటే ఈ టేబుల్ మీద కూర్చున్నప్పుడు కంపల్సరీ, కంపల్సరీ రీడ్, రైట్, రివిజన్ ఈ 3 కంపల్సరీ చేయాల్సిందేనండి. ఫస్ట్ చదివిన తర్వాత రాస్తాను. రాసిన తర్వాత రివిజన్ చేసుకుంటాను. ఆ 3 చేయాలి. ఏదో ఒకటి చేయాల్సిందే. ఇవి చూసినప్పుడల్లా నేను ఇక్కడ టిక్ పెట్టుకుంటాను. ఇది చేసేసాను, ఇది చేసాను, ఇది చేశాను అనేది పెట్టుకుంటాననమాట. టిక్ పెట్టుకున్న తర్వాత అప్పుడు లేస్తాను రిచ్ రుచి. సో సరేనా, మీరైతే నా టేబుల్ చూసేసారు కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను. అంత బాగా రాలేదు ఈ వీడియో. సో సారీ. సరేనా ఫ్రెండ్స్, బాయ్.